సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి పోరాటం గెలిచింది. అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ ఆర్ఎస్ఎస్ భావజాలాలతో మనవాదంతో ఊగిసలాడుతున్నటువంటి పీసీఐ ప్రభుత్వానికి చుక్కెదురు మొదలైంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి గడ్డు కాలంలో నడవాల్సిందే బీజేపీ. ఏదైతే దేశ యువత ఉన్నారో కల్లి పొడ్లి మాటలు నమ్మి గత 12 సంవత్సరాలుగా అయోమైన దుర్భర జీవితంలో యువతను మోసం చేస్తూ బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ ఈ రోజు పప్పం కట్టుకోవడం జరుగుతోంది. ఈ రోజు యువత మేల్కొన్నారు, దేశ ప్రజలు మేల్కొన్నారు. ఈ రోజు దేశం మొత్తం ఐక్యంగా ఈ రోజు ఉద్యమించడం జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగానే ఈ రోజు నరేంద్ర మోడీ సర్కార్ ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ కేబినెట్ లో ఒక రాజీనామా పర్వంతో స్టార్ట్ అయింది. ముందు నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయక తప్పదు. ఏదైతే ప్రజల అవిశ్వాసాన్ని కోరుకుంటున్నారు, ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఒక్కటి నువ్వు మనవాదం పేరుతో, ఇంకో కులం పేరుతో, మతం పేరుతో ఈ రోజు నువ్వు ఉన్మాద కార్యక్రమాలు చేస్తా ఉంటే దేశ ప్రజలు ఊరికెవరు, యువత ముఖ్యంగా ముందు పడుతుంది. ఈ రోజు ఢిల్లీలో చూస్తా ఉంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు యువత మొత్తం ఈ రోజు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. యువతే కాదు, ముఖ్యంగా ఎక్కడి నుంచో ఈ రోజు మెట్రో రైళ్లు కూడా బంద్ చేసే స్థితికి వచ్చిందంటే ఢిల్లీ ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చు ఉద్యమం ఏ రకంగా జరిగిందో. ఈ రోజు ఉద్యమానికి తలొక్కి నరేంద్ర మోడీ సర్కారు బీజేపీ ఏదైతే ప్రజలను ఇన్ని రోజులు మోసం చేస్తున్నారు, ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు, మనం మేల్కోకపోతే బరువు అని చెప్పేసి రాజీనామా చేయడం. ఈ రాజీనామాతోనే కాదు, అంతం ఆరంభం ఇది మాత్రమే. ఇక్కడ స్టార్ట్ అవుతుంది కౌంట్ డౌన్. ఆ విజయోత్సవంలో భాగంగానే ఈ రోజు అందరి విజయంగా భావిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు, అదేవిధంగా ఏదైతే ఢిల్లీలో ప్రతి యువతకు కూడా ప్రతి ఒక్కరు భారతదేశం మొత్తం అండగా ఉంటుందని. నీట్ పేపర్ ఇది ఒక్కసారే కాదు, నీట్ పేపర్ లీక్ అయింది. 12 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో 12 సార్లు నీట్ పేపర్ లీక్ అయింది. 12 సార్లు కూడా కేవలం యూపీ, బీహార్, జార్ఖండ్, అదేవిధంగా గుజరాత్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి. మన ఏరియాలో అరాకొర ర్యాంకులు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? డబ్బుండే రాష్ట్రం నుంచి డబ్బులు దోచుకొని ఈ రోజు పేపర్లు లీక్ చేసి, ఒక నీట్ పేపర్ లీక్, ఒక యూపీఎస్సీ పేపర్ లీక్, ప్రతి ఒక్కటి లీకేజీలతోనే ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రజల్లో ఉంది తప్ప వేరేదేం కాదు. ఈ రోజు విజయోత్సవ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఆదేశానుసారం దేశవ్యాప్తంగా ఈ రోజు విజయోత్సవాల నుంచే భాగంగా ఈ రోజు అనంతపురంలో కూడా విజయోత్సవాలను ఏర్పాటు చేసినాం. ముందు యువత మొత్తం ఇదే రకంగా ఉద్యమించాలని కోరుకుంటూ మీరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.